జనవరి 10వ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం 6 గంటల తర్వాత సింహరాశి వారికి అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు. ఆ దేవుని చూపి మీ మీద పడబోతుంది. ఇక మీరు కోట్లకు అధిపతులు కాబోతున్నారు. ఈ సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, వీరి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ఒడిదుడుకులు ఎవరైనా కానీ వాటిని సర్దుకుని నేర్పుతనం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది అధికంగా వస్తుంది. మీ యొక్క బంధువులు, ఆత్మీయులు వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతాడు. సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానంలో ఉన్న వారి వల్ల కొన్ని సందర్భంలో ఈ సింహరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది. అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణ ఉండి నూతన విజయాలను సాధించాలి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఈ రాశి వారికి ఆవేశం అనేది అధికంగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ ఈ సింహరాశి వారికి ఉంది. వైద్య రంగంలో కూడా ఈ రాశి వారి రాణించగలుగుతారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్రాలు, వ్యాపారంలో అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ సింహరాశి వారి వ్యక్తులు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారే తప్ప గొడవలు పెట్టుకోవడం అంటే వీరికి అస్సలు నచ్చదు. తమ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలని, అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉండాలని వీరు ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అలాగే వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ఈ సింహరాశి వారు ప్రణాళికను చక్కగా రాణించుకుంటారు. అయితే ఈ సింహరాశి వారు బాల్యం నుండి వారు కష్టాలను, ఎత్తు ఫలాలను చూశారు కనుక జీవితంలో అనుభవం వీరికి అధికంగా ఉంది. అనేక రంగాల గురించి ఎటువంటి అవగాహన అయినా సరే వీరికి చిన్నతనం నుండే అలవాటు పడింది. అలాగే మాట తప్పే మనుషుల వల్ల కూడా వీరు మానసికంగా కృంగిపోయినటువంటి సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఎన్నో చూశారు. ముఖ్యంగా కొన్నిసార్లు డబ్బు ఎవరికైనా అవసరాలు ఉన్నవారికి అప్పుగా ఇవ్వడం కావచ్చు, బదులుగా ఇవ్వడం కావచ్చు, వారి నుండి తిరిగి పొందలేక మీరు చాలా నిరాశకి లోనైన పరిస్థితులు మరెన్నో ఉన్నాయి. అయితే అవసరాలకు మీరు సహాయం చేశారు, కానీ మీ అవసరం ఉన్నప్పుడు మాత్రం వారు మీకు డబ్బు అనేది తిరిగి చెల్లించలేదు. మీరు దురాశకు ప్రవర్తించలేకపోయారు. కఠినంగా వారితో ప్రవర్తించలేక ఎన్నోసార్లు మానసికంగా మీరు ఎంతో తపన పడిపోయి ఉంటారు. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడటానికి అనేకసార్లు ఆలోచిస్తూ వస్తున్నారు. అయితే ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో సజాతి వల్ల, బంధువర్గం వల్ల, స్నేహితుల వల్ల అనేక సందర్భంలో మీకు అవసరాలు ఉన్నప్పుడు సహాయం అనేది అస్సలు దొరకదు. ఇకపోతే మీరు నిరాశలో ఉన్నట్లయితే ఈ విషయాన్ని మర్చిపోండి. ఎందుకంటే ఇక నుండి మీకు మంచి రోజులు రాబోతున్నాయి. ఇక ఈ జనవరి 10వ తేదీన శుక్రవారం రోజున అలాగే సాయంత్రం సమయంలో 6 గంటల తర్వాత మీకు మంచి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు. మీ జీవితంలో మీకు ఏదైతే బలమైన కోరిక ఉందో ఆ కోరిక తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరికి వారి వారి పరిస్థితులను బట్టి ఒక్కొక్క కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి కెరియర్లో చాలా చక్కగా సెటిల్ అవ్వాలని, అలాగే ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్ రావాలని, అలాగే ఇంకా కొంతమందికైతే విదేశ అవకాశాలను రావాలని, విదేశాల్లో స్థిరపడాలని, ఈ విధంగా ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది. అలాగే వివాహం జరగాలని కూడా
చాలామందికి ఉంటుంది. వివాహం జరగలేని, అలాగే సంబంధాలు సరిగ్గా కుదరలేని వారికి కూడా మీకు ఈ రాబోయే రోజు అనేది ఖచ్చితంగా అదృష్టం అనేది తెచ్చిపెడుతుంది. అలాగే మీ భాగస్వామి వారిని అర్థం చేసుకోవాలని, అలాగే కుటుంబ బంధాలు మెరుగుపడాలని అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారని, కలవాలని బంధువులు, మిత్రులు ఎవరైతే వీరికి దూరమయ్యారో వారిని కలుసుకోవాలని ఇలాంటి కోరికలు కూడా ఉంటూ ఉంటాయి. అలాగే ఇంతకుముందు మీ డబ్బు విషయంలో అయితే ఇంతకుముందు ఎవరికైనా డబ్బు ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రాక మీరు నిరాశకు గురైన రోజులు కూడా మరెన్నో ఉన్నాయి. కనుక మీకు ఈ శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత కూడా మీకు రావాల్సిన బాకీ మొత్తం కూడా వచ్చేస్తుంది. అలాగే మీకు ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా అడిగినా, ఇంకేదైనా అడిగినా ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చే టైం అనేది వచ్చేసింది. ఇకపోతే మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన పరిమాణాన్ని మీరు ఖచ్చితంగా చూస్తారు. అంటే ఒక కీలకమైన మార్పు అనేది మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది. ఈ జనవరి 10వ తేదీన శుక్రవారం రోజునైతే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన విషయాన్ని అంటే ఒక గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్‌కి సంబంధించినటువంటి శుభవార్త వినే అవకాశాలు ఉండొచ్చు. లేదా ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి కూడా అలాంటి సంబంధించి శుభవార్త అయినా రావచ్చు. లేదా మీకు డబ్బు రావాల్సిన చోట డబ్బు రావడం కానీ, ఇలా ఏదో ఒక శుభవార్త అనేది మీరు ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు వినబోతున్నారు. ఈ విధంగా ఎవరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, మీ జీవితంలో మీరు ఎటువంటి కోరిక అయితే బలంగా కలిగి ఉన్నారో అటువంటి కోరికలు కూడా ఖచ్చితంగా మీరు వినబోతారు. అయితే ఈ సింహరాశి వారు మరెన్నో శుభవార్తలు వినాలి అనుకుంటే ఈ శుక్రవారం రోజునైతే లక్ష్మీదేవిని పూజించండి, ఆరాధించండి. ఇలా ఆరాధించడం వల్ల మీకు మంచి మంచి శుభవార్తలైతే వింటారు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు. అలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసమై ఏర్పాటు చేసుకుంటుంది. ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందో జీవితంలో ఎలాంటి లోటు రాకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు కదా. అయితే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో శుక్రవారం రోజునైతే ఖచ్చితంగా ఈ అమ్మవారిని పూజించండి. మీకు మంచి మంచి మరెన్నో శుభవార్తలు వింటారు. మీ యొక్క డబ్బు సమస్యలు కూడా తీరిపోతాయి. ఈ శుక్రవారం రోజునైతే లక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి. దాని ద్వారా మీరు మరెన్నో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో రేపు శుక్రవారం రోజున అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులను ధరించి అమ్మవారిని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు డబ్బు సమస్యలు తీరిపోతాయి. మీ అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి. ఇక మీరు అదృష్టవంతులుగా మారిపోతారు.